హాయ్ గైస్, మనం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద డిస్కస్ చేద్దాము. మనము పాలసీ తీసుకునేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మనకు ఏమేం వ్యాధులు ఉన్నాయో దానికి మనం నిజాయితీగా చెప్పాలి. ఎందుకంటే ఏ విషయానైనా దాచుకుని చెప్తే అది ఫ్యూచర్లో పాలసీ క్లెయిమ్ కాకపోవచ్చు. సెకండ్ వన్, ప్రీమియం తక్కువగా ఉందని మోసపూరిత పాలసీలను నమ్ముతుంటారు కొందరు. ఆ తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉన్నదానికి మీకు యాడ్ అండ్ కవర్స్ కలవకపోవచ్చు. దానివల్ల కూడా మీకు ఫ్యూచర్లో ఆ పాలసీ మీ ఉన్న వ్యాధులకు కవర్ కాకపోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ను ఎప్పుడు అదొక ఖర్చుగా భావించకూడదు. ఎందుకంటే అది మనం ఆల్రెడీ సంపాదించుకున్న ప్రాపర్టీని, ఎటువంటి ప్రాపర్టీని అయినా కాపాడుకోవడానికి, మన హెల్త్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ సంపాదించుకున్న ప్రాపర్టీ మనము హెల్త్ ఏమైనా జరిగిందనుకో, ఏదైనా వ్యాధి వచ్చిందనుకో పెద్దది, అప్పుడు మన ఉన్న ప్రాపర్టీని అమ్ముకొని మనం హాస్పిటల్ ఖర్చులు భరించవలసి ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉంటే ఆల్రెడీ వాళ్ళ కార్పొరేట్ సంస్థ పాలసీ ఇచ్చుంటాయి, గ్రూప్ ఇన్సూరెన్స్. అది గ్రూప్కు వర్తిస్తుంది కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా పాలసీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఒక్కొక్కసారి క్లెయిమ్ కాకపోవచ్చు, వ్యక్తిగత పాలసీ క్లెయిమ్ అవుతుంది. లేకుంటే ఉద్యోగం మారినా కానీ ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. కార్పొరేట్ పాలసీ పరిమితంగా ఉంటుంది. కార్పొరేట్ గ్రూప్ పాలసీ ఇస్తుంది, ఆ గ్రూప్ పాలసీ కూడా పరిమితంగా ఉంటుంది. ఆ పరిమిత పాలసీలు కొన్ని వ్యాధులకు మాత్రమే కవర్ కావచ్చు. రూమ్ రెంట్స్, లేకుంటే వెయిటింగ్ పీరియడ్స్, అట్లా డిఫరెంట్ కవరేజ్ మీకు వర్తించకపోవచ్చు. కాబట్టి వ్యక్తిగతంగా ఇంకో పాలసీ కూడా ఉద్యోగస్తులు చేసుకోవాలి. మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ కావాలన్నా కానీ మాకు కాల్ చేయండి. మేము మీ ఇంటికి వచ్చి మీకు పాలసీ ఇస్తాము, అన్ని విధాలుగా సహాయపడతాము. మీకు పాలసీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, మేము వచ్చి మీకు అన్ని విధాలుగా సహాయపడతాము. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.